ఓయ్ ఫ్రెండు, బాగున్నావా? ఏటి పాలు చూపిస్తున్నాను అనుకుంటున్నావా? తర్వాత చెప్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నావా మన ఛానల్ని? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో మరి వెంటనే వెళ్ళి. ఏం లేదు ఫ్రెండు, అప్పుడు కార్న్‌ఫ్లోర్ వేసి ఒక పాలతో ఒక స్వీట్ చేశారు కదా, చిన్న కేక్ టైప్ లాగా. అది ట్రై చేద్దామని చెప్పి చూసాను. కొంచెం పాలుంటే కొంచెం క్వాంటిటీలో పాలు తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ అయితే తీసుకున్నాను. అదేసుకొని మన పచ్చి పాలు కొంచెం తీసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకున్నాను. ఈలోపు పక్కన పొయ్యి మీద పాలు కూడా పెట్టేసాను. అదొక పొంగొచ్చాక ఈ మిక్స్ చేసుకున్న కార్న్‌ఫ్లోర్‌ని తీసుకెళ్ళి అందులో ఏసి తర్వాత తిప్పాలనమాట. నాకైతే అగో చూడండి, ఒక పొంగైతే వచ్చేసింది. ఆ పొంగు కలుపుతున్నాను అడుగు పట్టకుండా కలుపుతున్నాను కదా! ఈలోపు మనం పక్కన పెట్టుకున్న ఉండలు లేని కార్న్‌ఫ్లోర్‌ని కలిపేసి ఉంచుకున్న పాలని తీసుకొచ్చి ఫుల్‌గా ఏసేయండి. సేమ్ ఏసాక బాగా మిక్స్ చేయండి అడుగు పట్టకుండా, లేకపోతే మాడిపోతుంది. ఎందుకు మాడిపోతుందో తెలీదు. అది సరిగ్గా మెథడ్ చేయలేదేమో కూడా నాకు తెలీదు. మళ్ళీ ఫెయిల్ అయింది. చూడండి, ఫుల్‌గా అయితే అస్సలు రాలేదు. నేను నిజం చెప్తున్నాను. ఎన్ని యూట్యూబ్‌లో చూస్తున్నాను అన్నీ మీకు టేస్ట్ సరిపడా షుగర్ అయితే వేసుకోండి, నో ప్రాబ్లమ్. చూస్తున్నారు కదా వీడియోలో అయితే నేను స్పూన్నర షుగర్ అయితే వేసాను. అది కొంచెం అలా చెక్కబడుతుంది కానీ ఎంతసేపు తిప్పాలి, ఎంత టైం అనేది నేను చూడలేదు. అందుకే కొంచెం చెక్కగా అయిపోయింది కదా, అయితే ఆపేద్దామని చెప్పి లెక్కల్లోని ఒక 3 పొంగులు వచ్చేదాకా మరిగించి నేనైతే ఆపేసాను. ఆపేసాక ఏం చేశాను, కొంచెం గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచమని చెప్పారనమాట. యూట్యూబ్లో చూసాను కాబట్టి ఫస్ట్ టైం మళ్ళీ చేశాను. ఫ్రిడ్జ్లో ఉంచమన్నారు కదని 2 టైమ్స్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టి 2 అవర్స్ అయితే ఉంచాను. అయినా సరే రాలేదు, మళ్ళీ ఫెయిలు. అందుకే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకే. నేను మీ లోకల్ అమ్మాయి, చూసారు కదా ఎలాగొచ్చిందో, అస్సలు రాలేదు. మీరు అస్సలు ట్రై చేయకండి. ఫుల్గా చూసి కాన్ఫిడెన్స్ ఉంటే ట్రై చేయండి.